డెలివరీ అయ్యి ఇంటికి వస్తే కొబ్బరికాయ కొట్టడానికి అత్తమ్మ లేకపోయా ఆడబిడ్డ లేకపోయా ఇంకా ఇంటి పక్క చిన్నమ్మ నన్న వెళ్తే ఏమో. ఏం కాదు కొబ్బరికాయ కొట్టకపోతే దిష్టి ఏమైనా తాగుతుందా పుల్లకు? ఏదన్నా కూడా మనం మంచిగా అనుకోవాలి, మంచి అయినా చెడ్డ అయినా. నీకు కనుక పుట్టింది బిడ్డ. మేకకూర తింటే కుట్లు తొందర మాంతాయట. బజార్లకు పోయి ఇంతంత తీసుకురారాదు. తీసుకొస్తేనే మా తీసుకొస్తా, తిందుకు 3 పూటలు. రే పో లోపలికి. ఏమైనా బిస్కెట్లు ఉంటాయి నేను ఆకలి అవుతుందా నీ కూడా? పో లోపలికి పో. అమ్మా నేను బయట ఆడుకుంటున్నా. సరే చెప్పండి రా, అన్నం తిందు. అవనే ఇవోనే కూర వండుకొని తిను, మంచిగా తిను. ఏందయ్యా మళ్ళీ తాగొచ్చినవా? నువ్వు గిట్లా తాగొద్దు ఎట్లా చెప్పు? మనకి ఎవరు ఉన్నారు? నాకేమన్నా అత్తున్నదా, మా ఉన్నడా, ఆడబిడ్డ ఉన్నదా? నువ్వు గిట్లా పైసలన్నీ ఖర్చు చేస్తే రేపు బిడ్డ పురుడు ఎట్లా చేస్తావు? పురుడు చేస్తావా? అప్పుల్లా నాకే పుట్టిందని తెలుసు, ఊరందరికీ తెలియాల్సిన అవసరం లేదు. పురుడాట పురుడు లేదేం లేదు, అర్థమైందా? ఏందయ్యా మాటలు గట్ల మాట్లాడుతున్నావేంది? అట్లనే మాట్లాడతా. బిడ్డ ఎడతాను. ఏమయ్యా మనకు బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా పాప ముఖం చూడలే, కనీసం ఎత్తుకోలే. ఒక్కసారి బిడ్డను ఎత్తుకో అయ్యా. అది నా కూతురైనా దాని ముఖం కూడా నేను చూడా. నాకు ఆడపిల్లలంటేనే నచ్చదే, అసొంటిది నువ్వు ఆడ కూతురునే కా నువ్వు. లోపలికి. ఏందయ్యా నీకు ఆడపిల్ల అంటే ఇష్టం లేదా? నాకు ఆడపిల్లలంటేనే నచ్చది, అది నాకు గండాన కొట్టింది. మన కూతురు మంచి గడియలు పుట్టిందయ్యా. ఇది ఈ ఇంటి మహాలక్ష్మి. నువ్వు చూస్తా ఉండు, మన జీవితాలు మారిపోతాయి. అష్ట ఐశ్వర్యాలు మన ఇంటి తలుపు తడతాయి. ఓ ఇది ఈ ఇంటి మహాలక్ష్మ. ఆడపిల్ల అంటే ఇప్పుడే కాదే, నాకు ఇప్పటికి ఇష్టం ఉండదు. లోపలికి. అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయట, తలుపు తడతాయట. నాకు ఒక్కడే కొడుకు, బిడ్డ లేదు. లోపలికి. ఎక్కడిదో దరిద్రాన్ని నా ఇంటికి తీసుకొచ్చింది. అక్క అక్క కళ్యాణి రారా. హాస్పిటల్ నుంచి ఎప్పుడు వచ్చిర్రు అక్క? పొద్దుగాలనే వచ్చినాక. ప్రొద్దున్నే వచ్చిర్రు అక్క. మీరు వచ్చినట్టు నాకు తెలియదు, బయట అన్నం చూసి వచ్చిర్రు అనుకుని నేను వచ్చిన.
పాప బాగుందక్క, అచ్చం నీలాగే ఉంది. ఆ చెవులు, ముక్కు, కళ్ళు అన్నీ నెవి పొలకలే అక్క, చాలా అందంగా ఉంది. చిట్టి తల్లి. నువ్వు అన్నట్టు ఆ కళ్ళు ముక్కు చెవులు అన్నీ నా పోలికలేరా, కానీ ఆ నొసలున్న చూడు అది మాత్రం మీ అన్న పోలిక. అవునక్క. ఒక కొడుకు పుట్టిండు కదా సాలే అంటే నా మాటిన్లే. ఇప్పుడు బిడ్డను కూడా కన్నది. ఎక్కడితో దరిద్రం నా ఆట కట్టింది. పూలో నాలో వేసుకొని బతుకుదు. ఇప్పుడు ఎంతగానో కష్టపడాలి, ఎంతగానో సంపాదించాలి. ఖరాబ్ అవుతుంది. నా మాట విననేది, దాని అబ్బ మాటలు ఏంటది. బిడ్డ 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 ఉట్టరాక ఉరిచ్చింది. ఒక కొడుకు చాలంటే ఇల్లే ఉన్నదా అన్నమాట. ఇంత కష్టపడాలి ఇప్పుడు నేను. బండారా ఉట్టింది నా బండారా. అన్నా ఏమైందన్నా? నాకు బిడ్డ ఉట్టి 12 రోజులు అవుతుందన్న. నాకు ముందుగాల కొడుకు. నాకు ఇల్లు తప్పితే వేరే ఆస్తిపాస్తులు ఏం లేవు. నేను రోజంతా కష్టపడితే నాకు వచ్చేటి 500 రూపాయలు. ఇప్పుడు ఏమైనా కష్టపడాలి, దానికి పెళ్ళి ఎట్లా వేయాలి, అది నా బాధ. ఆడపిల్ల పుట్టిందని బాధపడుతున్నావా? ఆడపిల్ల పట్టీలు వేసుకొని ఇల్లంతా తిరిగితే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? సాక్షాత్తు లక్ష్మీదేవిని ఇంట్లో నడిచినట్టు ఉంటుందన్న. రేపు మనం చచ్చిపోతే మన మీద పడి ఏడ్చేది కొడుకులు కాదన్నా, బిడ్డలన్నా. సద్దుల బతుకమ్మ రోజు నీ బిడ్డ గౌరమ్మని ఎత్తుకొని నడుస్తూ ఉంటే ఒక తండ్రిగా ఆ సంతోషం నీకు ఇప్పుడు తెలియదన్న. ఇంత చెప్పినా కూడా నీ బిడ్డ మీద నీకు ప్రేమ లేకపోతే నేనేం చేయలేను. నేను ఇష్టం అన్న. బాగానే కొన్ని మంచిగా తీసుకురాకపోయా. సరే. ఏమయ్యా, ఇంకో 4 రోజులైతే మన పాప ఉట్టి 21. దానికి పురుడు వేద్దాం అయ్యా, నా మాటిను. ఏంటి పురుడు చేసులేదని చెప్పినా కదా. ఏడున్నాయా డబ్బులు? నా దగ్గర ఎక్కున్నాయి. ఏ నుంచి డబ్బులు తీసుకొచ్చి పురుడు చేయాలి? 21 లేదు, ఏం లేదు. గెంజుతాను లోపలికి. అయ్యో బిడ్డ, నా కడుపులో ఎందుకు పుట్టినవే? నిన్ను సాట్ల వండేసి ముత్తైదులను పిలిచి నీ చెవుల దేవుళ్ళ పేర్లు ముచ్చటగా నవ్వుతూ విద్దామనుకుంటే, కానీ నీకు పురుడు చేసే భాగ్యం నాకు లేదే. మీ నాన్న ఏమన్ననుకొని నీకు 21 వేసుడే, పేరు పెట్టుడే. నువ్వు ఈ ఇంటి మహాలక్ష్మివే, నా బంగారు తల్లివి. బావా, నీ పాప ఏం చేస్తుందిరా? పడుకున్నదక్క. అన్నం తిన్నావా? తిన్నా. చిన్నోడు ఎటుపోయిండు? ఆడు రోడ్ల మీద ఆడుతాండే, ఆయనకి ఎప్పుడు సైకిల్ దొక్కడే కావాలి. సరే గాని పాపకు డైపర్లు అయిపోయినాయి, దుకాణంలోకి పోయి తీసుకురాపో.
నేనే ఇప్పుడు ఎండలో పడి తిరిగేస్తాను. ఇంకా మళ్ళీ దుకాణం పోమంటారమ్మా? నువ్వే పోయి తెచ్చుకోపా. సరే నేనే పోతా కానీ పాప వండుకున్నది, దాన్నన్న ఇవుడు జరా. మా సుత్తప్పు. అన్న ఒక డైపర్ ప్యాకెట్ ఇయ్యో. పైసలు ఖాతాలో రాసుకోర్రి. సరే ఖాతాలో రాసుకుంటాం. ఎవరండి ఇల్లు? నేను ఎప్పుడు చూడలేదు. ఈయనే ఒక శంకరన్న కొడుకు రవి. అన్నా ఎందుకు వచ్చినావో దానికి చెప్పే. అమ్మ అది మాకు పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది. అయినా మాకు పిల్లలు కాలేదు. గుళ్ళు గోపురాలు ఎన్నో దవాఖానలు తిరిగినాం, అయినా మాకు పిల్లలు లేరు. మీకు అమ్మాయి పుట్టిందని తెలిసింది. మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని ఏంది మీరు మాట్లాడేది? మా బిడ్డను మీకు ఇచ్చుడేంది? తల్లిని ఒకదాన్ని నేను ఇంకా బతికే ఉన్నా. రోడ్ల మీద తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు ఎంతో మంది ఉన్నారు. పొయ్యాలని చదువుకపోర్రి. మా బిడ్డను మీకు ఇచ్చుడెందుకో? అయ్యో అదేం కాదమ్మా, మీ ఆయనని ఆడపిల్ల అంటే నాకు ఇష్టం లేదన్నాడు. తీసుకెళ్తే తీసుకెళ్ళాలని అన్నాడు. అందుకే మీ దగ్గరకు వచ్చినాం. చూడు భవాని, నీకు 4 లక్షలు ఇస్తాం. ఈ పాపను మాకు ఇయ్యి. ఎవరికి కావాలి మీ పైసలు? నా బిడ్డని మీకు ఇచ్చి నన్ను రోజు బాధపడమంటారా? ఒక తల్లి నుంచి బిడ్డను వేరు చేయాలని మీకు ఎట్లా అనిపించింది? ఆయన ఏదో తెలియక మాట్లాడిండు. మీకన్నా ఇక్కడికి రావడానికి బుద్ధి ఉండాలి కదా. నడు కంచి. చూడమ్మా ఒక్కసారి ఆలోచించు. ఆలోచించేది లేదు, ఏం లేదు. మీరు ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నారంటే ఏం చేస్తారో నాకే తెలియదు. నడు కంచి. డబ్బుల కోసం బిడ్డ నమ్ముదాం అనుకున్నావా? అది మన రక్త సంబంధం. నా పేరు తెంచుకొని పుట్టింది. అది పుట్టినాక మొదటిసారి ఈ చేతులతో ఎత్తుకున్నప్పుడు నా ముఖంలో సంతోషం నీ కనవలేదా? నీ అసంటోనికి పిల్లలు ఎందుకు? గొడ్డునైనా మంచిగా ఉండు. దేవుడు నీ అసంటోనికి పిల్లల్ని ఇచ్చి పెద్ద తప్పు చేసిండు. ఎంతో మంది లోకం మీద పిల్లలు పుడతలేరని కోట్లు ఖర్చు పెడతారు. ఎదురు చూడక ముందు నీకు ఆడపిల్లని ఇచ్చిండు చూడు, అది దేవుడు చేసిన తప్పు. వెనకట పెద్దలు అంటుండే, ఎంతో అదృష్టం చేసుకుంటే గానీ ఆడపిల్లలు పుట్టరు, సాదే తెలివి ఉన్నోనికే ఆడపిల్లలు ఇస్తారు అని అంటుండే. అది నిజమే. ఆడపిల్లని సాదే తెలివి లేక నీకు ఆడపిల్ల అంటే ఇష్టం లేదు అని మొత్తుకుంటున్నావు. చూడు, ఆడపిల్ల కనాలంటే అదృష్టం ఉండాలి. అసంటే ఆడపిల్ల మన ఇంటికి మహాలక్ష్మికి వచ్చింది. దాన్ని నువ్వు ఎవరికో ఇద్దామనుకున్నావా? పైసల కోసం. పైసలుంటేనే బతుకుతావా? ఆడపిల్లుంటే బతుకవా? చూడు, ఇయాటి నుంచి నువ్వే కష్టం చేయకు, నువ్వేం కష్టం చేయకు. నా బిడ్డను నేనే చదువుకుంటా, నేనే పెంచుకుంటా, నేనే చదివిపించుకుంటా. కాయ కష్టం చేస్తా, సంపాదించుతా, ఓ అయ్య చేతిలో పెడతా, ఓ ఇంటికి ఇస్తా. అది తల్లిగా నా బాధ్యత. తండ్రిగా నీ బాధ్యత నీకు గుర్తుంటే ఆ పోర్ని సాదు పెంచు, లేకపోతే దానికి అయ్యనే లేడనుకుంటా. ఇంత చెప్పినాక కూడా నువ్వు దాన్ని నమ్మాలనుకుంటే నువ్వు ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరమే లేదు. నేను నీతోనే ఉండా. నా బతికేదో నేను బతుకుతా, నా పురాణాలు నేనే చదువుకుంటా, నేనే చదువుకుంటా. బాబాని మన బిడ్డ భారం అనుకున్నానే,
కానీ బాధ్యత అని నా కళ్ళు విరిపించినావు. నన్ను క్షమించు భవాని, నన్ను క్షమించు. నేను మారిపోయినా. మన పిల్లల్ని నేను మంచిగా చూసుకుంటా, కంటికి రెప్పలెక్క చూసుకుంటా, పెంచి పెద్ద ఎత్తా, పెళ్ళి ఎత్తా. నన్ను నమ్ము భవాని, నన్ను నమ్ము. ఒకటి చెప్పన్నా, ఆడదానికి ఇంతకు మించింది ఏది ఉండదు. ప్రేమగా చూసుకునే భర్త, కంటికి రెప్పలా కాపాడుకునే తండ్రి పిల్లలకుంటే ఆ ఇల్లు స్వర్గమే. ఆడపిల్ల ఉన్న ప్రతి ఇల్లు ఎంత కలకలాడుతుందో ఒక్కసారి చూడు. నువ్వు మారినవు, నా బిడ్డల్ని మంచిగా చూసుకుంటే అదే సంతోషం. నేను మారినే, అది ఇక నుండి మన ఇంటి మహాలక్ష్మి. సరేనా? ఇప్పటికైనా బిడ్డను ఎత్తుకుంటావా? ఎత్తుకుంటానే, నా బిడ్డను ఎత్తుకుంటా. తీసుకొస్తా. పురుడు చేద్దామే, అందరం వెళ్దాం, ఊరందరం వెళ్దాం, ఘనంగా చేద్దాం, మంచి పేరు పెడదామే. మహాలక్ష్మి. మహాలక్ష్మి.